नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ఈ భగవద్గీత ఈ సాంఖ్యయోగంలో బ్రాహ్మీ స్థితి అంటే ఏంటన్నది చెప్పబడింది. ఇంకో 20 శ్లోకాల్లో బ్రాహ్మీ స్థితికి వెళ్ళబోతున్నాము. అయితే దీన్ని ఎలా చేరుకోవాలి అన్నది ఇక్కడ చెప్పబడింది. అయితే ఎందుకు చెప్పబడింది అని చూస్తే, ఎవరి నిమిత్తంగా ఈ బోధ జరిగింది అని చూస్తే, అర్జునుడు నేను కర్తని, యుద్ధం చేస్తాను, విజయాన్ని సాధిస్తాను అంటూ కృతనిశ్చయంతో యుద్ధభూమికి రావటం జరిగింది. అయితే అక్కడికి వచ్చి చూశాక ఒక్కసారి ఎప్పుడైతే నేను అని ఉన్నదో వెంటనే నాది నా వాళ్ళు అనే మమకారం వచ్చేసింది. చుట్టూ చూశాడు, అంతా కూడా తన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత తను చేయబోయే కర్మ గుర్తొచ్చింది. నేను చేసే పని యొక్క ఫలితం ఏంటి, దీనివల్ల ఏం జరగబోతుంది, దానివల్ల కలిగే మంద ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన ఆలోచనలోకి వచ్చాయి. ఒక్కసారిగా ఇప్పుడు ఏమైపోయింది, బుద్ధి మోహగ్రస్తమైపోయింది. ఇలాంటి స్థితిలో అంటే ఇదేంటంటే అర్జునుడి యొక్క స్థితిలో మనం ఉన్నాం. నేను అని అనుకుంటూ ఈ చుట్టూ ఉన్న సంసారం అంతా నాది అని అనుకుంటూ వీటి నుంచి వచ్చే సుఖదుఖాలన్నీ కూడా మనం అనుభవిస్తూ ఈ సంసారంతో మమేకమైపోయి ఉన్నాం. ఇలాంటి స్థితిలో ఇప్పుడు ఈ జీవబుద్ధిని పోగొట్టాలి అని అంటే అప్పుడు నిజ అస్తిత్వాన్ని మనం తెలుసుకోవాలి. దీన్ని శ్రీకృష్ణుడు బోధించాడు. ఈ నిజ అస్తిత్వాన్ని తెలియజేస్తూ దాన్ని పొందే మార్గాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సాంఖ్య యోగం మాతాజీ పొద్దున చెప్పారు. సాంఖ్యం అంటే జ్ఞానం, యోగం అంటే కర్మయోగం, నిష్కామ కర్మ. అంటే ముందు మనం ఏం తెలుసుకోవాలి, ప్రపంచం యొక్క అనిశ్చితత్వాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మనం ఈ సంసారం యొక్క బంధాన్ని వదులుకోగలుగుతాం. అందుకని ఇక్కడ జ్ఞానాన్ని బోధించడం జరిగింది. తర్వాత బుద్ధిని ఆత్మవస్తువులో ప్రతిష్ఠితం చెయ్యని చెప్పారు. ఇలా చేయాలంటే అప్పటి అర్జునుడి మానసిక స్థితి ఎలా ఉంది, అంత ఉచ్చ స్థితిలో లేదు. అంతా నేను నాది నా వాళ్ళు అనుకుంటున్నాడు, మనలాంటి స్థితి. దీని గురించి అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు, సరే ఇప్పుడు నా స్థితి నువ్వు చెప్పే స్థితికి మధ్య చాలా దూరం ఉంది. ఇది నేను తెలుసుకోవాలంటే, నా బుద్ధిని తీసుకెళ్ళి ఆత్మవస్తువులో పెట్టాలంటే అసలు ఎవరైనా అలా చేసిన వాళ్ళు ఉన్నారా, అలాంటి వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అని అడుగుతారనమాట. అతడు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, అతని భాష ఎలా ఉంటుంది అంటే ఇంటి ప్రవర్తన ఎలా ఉంటుంది అని అడుగుతారు. ఇది రెండో విషయంగా ఇక్కడ స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పబడ్డాయి. ఈ తర్వాత ఈ స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పాక దీన్ని పొందే మార్గంగా కర్మయోగాన్ని ఇక్కడ బోధించడం జరిగింది. అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ విషయం ఏంటంటే ఈ సాంఖ్యయోగం వెలుగులో స్వామీజీ యొక్క వ్యక్తిత్వం, స్వామీజీని చూద్దాం. దీనికి మనం ప్రయత్నిద్దాము. ఈ ముందు సాంఖ్యయోగం వెలుగులో అంటే మనకి స్వామీజీ ఆయన వ్యక్తిత్వం, తర్వాత ఆయన అనుసరించినటువంటి కర్మయోగం, దీన్ని మనందరికీ ప్రేరేపించడానికి ఆయన ఇచ్చిన సందేశం, ఆ స్ఫూర్తి వాణి, ఈ మూడు కూడా మనం చూడటానికి ప్రయత్నిద్దాము. స్వామీజీ వ్యక్తిత్వం చూడాలి అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, సాక్షాత్తు నారాయణుడు తనకు తపస్సు చేయాలని కోరిక కలిగినప్పుడు అందులో నారాయణ అనే 2 అంశాలు బయటకు వస్తాయి. వాళ్ళిద్దరూ ఋషులు ఎప్పుడు కూడా వాళ్ళు తపస్సులోనే ఉంటారు. ఇలాంటి నర ఋషి స్వామీజీ. సాక్షాత్తు రామకృష్ణుల వారు సప్తర్షి మండలంలోకి వెళ్ళి ఆ ఋషిని కిందకి రమ్మని చెప్తారు. ఇంకొక విధంగా కూడా చూసుకుంటే స్వామీజీ వారి అమ్మ శివుణ్ణి ప్రార్థించి శివాంశగా ఆయన్ని పొందుతారు.
అంటే ఈయన స్వభావ రీత్యా అయిన ధ్యాన సిద్ధుడు. ఎప్పుడు కూడా ఆయన మనసు అంతర్ముఖమయ్యే ఉండేదన్నమాట. అందుకే మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉంటే ఎప్పుడైతే బాగా అల్లరి చేస్తున్నారో వెంటనే వాడు మాత్రం ఏం చేసేవారు, చన్నీళ్ళు పోసి శివ అని అనేవారు. వెంటనే ఆయన అల్లరి తగ్గేపోయేది, మనసు లోపలికి వెళ్ళేది అనమాట. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం మాట అంటే ఆయనకి చాలా మక్కువ. ఇక సన్యాసులు అంటే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది వారికి. అంటే దేనికన్నమాట అంత అంతర్ముఖం అయ్యే భావం ఆయనలో మనకి కనిపిస్తుంది. అలాగే మనకి గీత 60-61 శ్లోకాలు చూడొచ్చు మీరు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. అంటే ఎంతో ప్రయత్నం చేస్తున్నటువంటి వివేకైనటువంటి పురుషుడి మనస్సుని ఈ ఇంద్రియాలు అనేవి ఎంతో బలత్కారంగా ఆకర్షిస్తాయట. యోగి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, అయినా సరే ఈ ఇంద్రియాల ఆకర్షణ మాత్రం చాలా బలంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా మోసపరుస్తాయి. మనం విశ్వామిత్రుడు దాంట్లో చూస్తాం, ఎంతో తపస్సు చేయడానికి వెళ్తాడు, అయితే వెంటనే ఆయనకి ఇంద్రియ ఆకర్షణ వల్ల పతనం అవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత శ్లోకంలో 61 శ్లోకంలో తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః యశేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరైతే ఈ ఇంద్రియాన్ని సంయమనం చేసి వాటిని ఆత్మస్థం చేస్తారో అతడి ప్రజ్ఞ ప్రతిష్ఠితమైంది అని చెప్తారు. అతడిని స్థిత ప్రజ్ఞుడు అని చెప్తారు. మనం ఈ తర్వాత ఇప్పుడు నేర్చుకున్నాం ఇవి స్థిత ప్రజ్ఞ లక్షణాలు. అయితే ఇక్కడ మన స్వామీజీలో చూస్తే యుక్త వయస్సు, మంచి ఉత్తేజం, తెలివి, చురుకుదనం అన్నింటిలోనూ ప్రథమంగా ఉండేవారు. అలాంటి ఒక యువకుడు జాగతిక ఆకర్షణలు ఎన్ని ఉంటాయో, అయితే స్వామీజీ వాటి వైపు ఆయన మనసు వెళ్ళలేదు. ఆయన ఎప్పుడు ఏ ఆనందాన్ని కోరుకున్నారు, ఒక అలౌకిక ఆనందాన్ని ఆయన కోరుకున్నారు. ఆ ప్రయత్నంలోనే ఆయన శ్రీరామకృష్ణ దగ్గరికి రావటం జరుగుతుంది. అయితే శ్రీరామకృష్ణుడికి వచ్చిన కొద్ది కాలానికి తండ్రి చనిపోతారు. చాలా రకాలైనటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటిదాకా జమీందారీగా ఉన్న కుటుంబం అంతా ఒక్కసారిగా ఏమీ లేకుండా తినడానికి కూడా లేదు. మైలు రోజులు వెళ్ళకముందే ఆయన ఉద్యోగం ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి. అయితే ఆ పరిస్థితిలో శ్రీరామకృష్ణ దగ్గరికి వెళ్ళి అంటారు, కొంచెం మీరు కాళీమాతను ప్రార్థించండి, మీ మాట అమ్మ వింటుంది కదా, నాకు ఈ పరిస్థితులు తొలగిపోయేటట్టు చూడండి అని చెప్తారు. అని చెప్తే అప్పుడు ఆయన ఏమంటారు, నువ్వే వెళ్ళి ప్రార్థించి అంటారు. పాప 3 సార్లు వెళ్తారండి. 3 సార్లు వెళ్ళినా సరే కోరుకోలేకపోతారు. నాకు ఈ సాంసారిక సుఖాలు కావాలి అని చెప్పి కోరుకోలేకపోతారంట. భక్తి, జ్ఞానం, వివేక వైరాగ్యాలు కావాలి అని చెప్పి కోరుకుంటారనమాట. ఎలాగ మనం మాత్ర 14 శ్లోకం మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్య తాం తితిక్షస్వ భారత. ఈ లోకంలో మనం అనుభవించే ద్వంద్వాలన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే వీటి కోసం మనం ప్రార్థించాలా అని ఆయన మనసులోకి వచ్చింది. వెంటనే ఆయనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, లేదు, మరి ఇవేమీ కూడా నాకు అవసరం లేదు, నాకు భక్తి, జ్ఞానం, వివేక వైరాగ్యాలు మాత్రం కావాలి అని చెప్పి ఆయన ప్రార్థించారు. ఇలా ఇవి వచ్చిన వాటిని ఏం చేయాలి, మనం ఓర్చుకోవాలి. ఎవరైతే భగవంతుని కోరుకుంటారో, భగవన్ మార్గంలో వెళ్దాం అనుకుంటారో వీటి వైపు ప్రార్థన తగ్గించి మనం వాటిని ఓర్చుకునే శక్తి ఇవ్వండి అని చెప్పి ప్రార్థించాలి. అదే యోగిని చెప్తారు, ఆవృత చక్షు అమృతత్వ విచ్చని. యోగి బయట వైపు ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా లోపలికి తీసుకుని అమృతత్వాన్నే కోరుకుంటాడు అని చెప్తారు. అయితే శ్రీరామకృష్ణుడు నరేంద్రుని అడుగుతారు, కొంచెం ఇంకా ఎక్కువ చదివితే ఏమైనా మంచి ఉద్యోగం దొరుకుతుందేమో, ఇంకా పై చదువులకు వెళ్తావా అని అడుగుతారు. అంటే ఈయన అంటారు, అసలు ఇప్పటిదాకా నేను ఏం చదివాను అదంతా మర్చిపోయేటట్టు మందు ఏదైనా ఉంటే బాగుంది అంటారు.
అంటే ఏంటన్నమాట, అనిత్యత్వాన్ని ఆయన తెలుసుకున్నారు. ఇప్పుడు 16వ శ్లోకంలో చూడండి. నాసతే విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శిభిః. అంటే ఇక్కడ ఏం చెప్పారు, అసత్ వస్తువు అనేదానికి అసలు ఉనికి అనేది లేదు. అలాగే సత్ వస్తువుకి వినాశనం లేదు. సత్ అసత్తు ఈ వస్తువుల యొక్క యథార్థ రూపాన్ని ఎవరైతే గ్రహిస్తారో అతడే తత్వవేత్త, అంటే తత్వదర్శి. అంటే ఏంటి, ఆ తత్వపదాన్ని మాతాజీ పొద్దున చెప్పారు కదా, తత్వపదం అంటే ఏంటి, ఆ బ్రహ్మపదాన్ని తెలుసుకున్న వ్యక్తి అని అంటారు. ఇప్పుడు ఈ సంసారపు అనిత్యత్వాన్ని ఆయన గుర్తించారు కాబట్టి ఆయన ఏమంటారు, నాకు ఇంకా పై చదువులు వద్దు, ఇక ఏ ఉద్యోగాలు వద్దు, నాకు మాత్రం భగవంతుడే కావాలి అని చెప్పి అనుకుంటారు, సన్యసిద్దామని అనుకుంటారు. అయితే శ్రీరామకృష్ణుడు ప్రాధాన్యపడతారు, కన్యతో అడుగుతారు, నువ్వు తర్వాత సన్యాసం తీసుకుంది కానీ నేను ఉన్నంత వరకు కూడా నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే సన్యసించొద్దు అని చెప్తారనమాట. అయితే అప్పుడు కాశీపూర్లో ఈ గురు సేవ సాధన శ్రీరామకృష్ణ దగ్గర నుండి సాధన చేస్తూ ఉంటారు. ఆయనకి క్యాన్సర్ రావడం జరుగుతుంది. కాశీపూర్లో ఉంటారు, ఇదంతా మనకు తెలిసిందే కదా. అక్కడ సాధన చేస్తూ ఉంటారు, గురు సేవ చేస్తూ ఉంటారు. అయితే లోపల తీవ్రమైనటువంటి వైరాగ్యం అన్నమాట. ఇది మనకి 78వ శ్లోకం చూడండి. విహాయ కామాన్య పుమానుచరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శాంతిమధిగచ్చతి. ఎవరైతే ఈ కోరికలు, మమత, అహంకారం ఇవన్నీ కూడా విధిస్తారో వారు శాంతిని పొందుతారు అని అంటారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి తీవ్రమైన సాధన చేస్తూ ఉండేవారంటే రోజు రాత్రులు ధ్యానంలో గడిపేవారు. ఒకరోజు స్వామీజీ అంటారు, అక్కడ ఉన్న భక్తుల్ని శిష్యులతోటి, తోటి శిష్యులతోటి, ఈరోజు మనం ధుని వెలిగిద్దాము అంటారు. ధుని అంటే తెలుసు కదా మీకు, రాత్రులు మంట వెలిగించి దాని చుట్టూ కూర్చుని యోగులు ధ్యానం చేస్తారు. ఈ ధుని వెలిగిద్దామని అందరినీ పిలుస్తారు. ధుని మంట దగ్గర అందరూ ధ్యానానికి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఆయన చెప్తారు, రండి మనలో ఉన్న కోరికలన్నింటినీ ఈ మంటలో వేసి దగ్ధం చేసేద్దాము అంటారు. ఇదే అన్నమాట విహాయ కామాన్. ఇంకా మనలో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా దగ్ధం చేసి మన పరమ శాంతిని పొందుదాము అని చెప్తారు. ఇదే భావం మనకి 55వ శ్లోకంలో కనిపిస్తుంది. 55 ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఎవరైతే కోరికలన్నీ వదిలి ఆత్మలోనే సంతృప్తిని పొందుతారో వారే స్థితప్రజ్ఞులు అనుకుంటారు. ఇలాగా జరుగుతుంటాయి. ఒకరోజు ఆయన శ్రీరామకృష్ణుని నాకు నిర్వికల్ప సమాధి కావాలి అని అడుగుతారు స్వామీజీ. అయితే శ్రీరామకృష్ణుడు ఏమంటారు, అది నీకు దొరుకుతుంది కానీ ఇప్పుడు కాదు, నేను జ్ఞానం వేసి ఉంచాను, నీకు తర్వాతే ఆ స్థితి కలుగుతుంది అని చెప్తారు. ఒకసారి నిర్వికల్ప సమాధి కలుగుతుంది, కాకపోతే నీకు మరణం వల్ల ఇది ఇప్పుడే కాదు, నా పని అయిపోయాక అని చెప్తారు. అయితే ఈయన తీవ్ర వైరాగ్యం. ఒకసారి రామకృష్ణుడు అడుగుతారు, మీరు పంచవటికి వెళ్ళి ధ్యానం చేయాలనుంది అంటారు, రాత్రంతా ధ్యానంలో గడపాలి అంటారు. పంచవటికి వెళ్తారు, కూడా గిరీష్ బాబు కూడా ఉంటారు, గిరీష్ చంద్రకృష్ణ. ఇద్దరు వెళ్ళి ధ్యానం కూర్చున్నారు. అయితే విపరీతమైనటువంటి దోవలు అవి వచ్చి స్వామీజీ శరీరాన్ని అంతా ఒక తెరలా కప్పేశారట. అయితే స్వామీజీకి ఏమీ స్పృహ లేదు. ఈయన అనుకుంటున్నారు, గిరీష్ బాబు ఇదేంటిది, ఎలా కూర్చోగలిగారు, ఈయన నిద్రలోకి వెళ్ళిపోయాడా ఏంటి అనుకున్నారు. అనుకుని ఆయన కుదురుతారు. కుదిరితే ఆయనకి ఎక్కడ స్పృహ లేదు. తోస్తే ఒక కట్టెలాగా పడిపోతారు అంతే. పడిపోయి ఆయన సమాధి అలాగే కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇది ఎలా అంటే మనకి గీతలో శ్లోకం ఉంది, 58వ శ్లోకం. యదా సంహరతే ఛాయం పూర్వోగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఏదైనా ప్రమాదంలో పడిందనుకోండి తాబేలు, అదేం చేస్తుంది, దాని అవయవాలన్నింటినీ చిప్పలో లాగేసి కూర్చుంటుంది.
ఇంకా దాన్ని ఆ షెల్ మీద ఎంత కొట్టినా సరే దాని అవయవాలు బయటికి తీయదు. అలాగే యోగి ఎప్పుడైతే తన ఇంద్రియాలన్నింటినీ తీసుకువెళ్ళి తన బుద్ధిని ఆత్మలో ప్రతిష్ఠితం చేసుకుంటారో అలాంటి వాళ్ళే స్థితప్రజ్ఞుడు అని చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీరామకృష్ణుల నిర్యాణం తర్వాత స్వామీజీ సన్యాసించి మొత్తం భారతదేశం అంతా కూడా పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఈయన ఒక్కొక్కసారి రాజుల ఆశ్రయానికి ఉండేవారు, ఒక్కొక్కసారి నిరుపేదల ఆశ్రయానికి ఉండేవారు. అంటే ద్వంద్వ సహిష్ణుడు అనమాట. ఒక్కోసారి ఎంతో ఆదరింపులు ఉండేవి, ఒక్కోసారి అలాగే చేదరింపులు కూడా ఉండేవి. వీటన్నింటిలో కూడా ఆయన సమానమైనటువంటి బుద్ధిని చూపిస్తారు. ఇదే మనకి 56, 57 శ్లోకాలు. దుఃఖేషు అనుద్విగ్న మనః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. అంటే సుఖాల్లో దుఃఖాల్లో కూడా సమస్థితి కలిగి ఉన్నవాడు అనమాట. తర్వాత కూడా ప్రాప్య శుభాశుభం అంటే మనకు ప్రియమైన వస్తువు కలిగినా సరే, అప్రియమైన వస్తువు దొరికినా సరే రెండింటి పట్ల కూడా మమతాశూన్యుడై ఎవరైతే నిరహంకారంగా ఉంటారో అలాంటి వాళ్ళే స్థితప్రజ్ఞులు అని చెప్పబడింది అనమాట. ఇంకా ఈ పరివ్రాజక దశలో స్వామీజీ ఎన్నోసార్లు ఆహారం లేకుండా ఎంతో దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. శారీరక దుర్బతుల్ని చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. తిండి లేక నీరసించిపోతారు. అయితే అలాంటి పరిస్థితుల్లో అయినా ఆత్మబలంతో జయించేవారన్నమాట. ఒక్కొక్కసారి చెప్తారట, నేను ఆకలి దప్పుతో ఇంక అడుగు వేయలేను అన్నటువంటి పరిస్థితి ఏర్పడేది. ఏదో ఒక చోట చింతకలు పడేవాడిని. అప్పుడు నాకు నా మనసులో మెదిలేది కాదు. ఎందుకని? ఈ ఆత్మ సర్వశక్తివంతమైందని అంటారు కదా, ఇది అసత్యం కాదు కదా, మరి నేను ఎందుకు ఈ ఆకలికి లోనవ్వాలి, ఎందుకు నేను దీనికి బానిస అయిపోవాలి అని చెప్పి అనుకునేవారట. అలా అనుకున్నప్పుడు వెంటనే ఆయన శరీరం నుంచి ఒక శక్తి వెలుగులాగా బయటకు వచ్చేదట. దాన్ని ఎవరు జయించలేరు అని చెప్పి ఆయన ఆత్మబలంతో ముందుకు వెళ్ళేవారు అనమాట. అలాగే ఎన్నోసార్లు ప్రాణం పోతుంది అన్న కామం వచ్చినప్పుడు కూడా వెంటనే అనుకునేవారట, నాకు భయం లేదు, మృత్యువు లేదు, ఆకలి దప్పు లేదు, సోహం అంటే నేనే అపరబ్రహ్మాన్ని, నేను అపరబ్రహ్మాన్ని అని అనుకుంటూ ఉండేవారట. సమస్త ప్రకృతి కూడా నేను అణగదొక్కలేదు, నువ్వే ప్రభువి అని చెప్పి ఆయన గారు చెప్పుకునేవారట. అప్పుడు నేను ధీరుడా లేచేవాడిని అని చెప్పి స్వామీజీ అంటారనమాట. ఇలా మనకు చెప్తారు, అంధకారం ఆవరించినప్పుడల్లా సత్యాన్ని నువ్వు ఉద్ఘాటించు. కష్టాలు ఉన్నంతగా కనిపించిన పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా అనిపించినా సరే అవన్నీ కూడా ఏంటి మాయే, అన్నీ కూడా సంసారంలోకి వస్తుంది, నువ్వు వీటిని దాటిపో అని చెప్పి స్వామీజీ అనేవారు. ఆ తర్వాత స్వామీజీ భారతదేశం అంతా తిరిగి విదేశాలకు వెళ్తారు. విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒంటరి సమయాల్లో ఎలా ఉండేవారు? ఒక ధ్యానంలో ఉన్నటువంటి యోగిలా ఉండేవారు. అలాగే కర్మ చేస్తున్నప్పుడు ఆయన ఒక ఈశ్వర ప్రేరక ప్రవక్తలాగా ఉండేవారు. అంటే నేను కాదు చేసేది, భగవంతుడే నాలో ఉండి చేస్తున్నాడనే భావం ఉండేదన్నమాట. ఒక్కొక్కసారి ఆయన ట్రావెల్లో ప్రయాణం చేస్తుంటే ధ్యానంలో ఆయన అలా మగ్నమైపోయేవారు. ఆ ట్రావెల్ చివరి 10 minutesకి వెళ్ళిపోయేది, ఆయన తెలిసేది కాదు. తర్వాత మళ్ళీ చూసుకుని వెనక్కి వచ్చేవారు అన్నమాట. అలాంటి ధ్యాన ప్రవణత, అలాంటి స్థితిలో కూడా ఆయనకి ఉండేది. అలాగే ఇంకొకసారి మిచిగన్ సరోవర తీరంలో నిల్చుని ఉంటారు. ఆ చక్కటి పరిసరాలు, ఆ వాతావరణం అంతా కూడా, ఆ సరస్సు అంతా చూసేటప్పటికీ ఆయన మనస్సు ఆయన తెలియకుండానే ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాడు. అసలు ఇంకా నామరూపాలంటే ఏమీ లేకుండా ఈ జగత్తంతా ఏమీ లేదని ఆయన సమాధిలో లీనమైపోతూ ఉంటారు. అయితే వెంటనే ఆయన చెప్తుంటారు, ముసలైన రామకృష్ణుడు వచ్చి, ఇప్పుడు కాదు నువ్వు వెనక్కి రావడానికి చేయవలసిన పని ఉంది అని చెప్పి ఆయన్ని వెనక్కి తీసుకొస్తారనమాట. ఇంతేకాకుండా ఇలా ఎప్పుడు ఒంటరిగా ఉన్నా సరే ఆయన ఎప్పుడు కూడా ధ్యానస్థితిలో ఉండేవారు. అలాగే కర్మలో ఉన్నప్పుడు ఎక్కడికైనా ఎంత ఉపన్యాసాలు అవి, ఆ ఉపన్యాసం టూర్లు అవన్నీ
తర్వాత రోజంతా కూడా తరగతులు నిర్వహించడం, ప్రశ్నోత్తరాలు ఇవన్నీ ఉన్నా సరే అంతరంగంలో ఆయన ఒక కనెక్షన్ ఉంచుకున్నారు. ఇదంతా భగవంతుడే కర్త, ఆయనే చేస్తున్నాడు అనే ఒక భావన ఆయనలో ఉంటుంది అన్నమాట. దీన్నే మనం చెప్తాము 39వ శ్లోకం. బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. బుద్ధిని యుక్తం చేయమన్నారు. యుక్తం చేసి కర్మబంధాన్ని తొలగించుకో అంటారు. అది నిష్కామ కర్మయోగి చేయవలసిందే. ఏ బుద్ధిది? బుద్ధ్యా యుక్తం, నిశ్చయాత్మ బుద్ధి. అంటే ఏంటన్నాడు? భగవంతుడే సర్వస్వం చేస్తున్నాడు, చేసిన కర్మలన్నీ కూడా అతడికే చెందుతున్నాయి అని ఈ కర్మబంధాన్ని తొలగించుకోవటం కర్మయోగి యొక్క లక్షణం. స్వామీజీ ఈ విధంగా మనకు కనిపిస్తారు. ఆ తర్వాత 45 శ్లోకాలు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఎలా పెంచాలి? ఈ కర్మకాండ, ఈ వేదాలు చెప్పిన కర్మకాండ అది త్రిగుణాత్మకమైంది. అయితే నువ్వు నిష్కామంతో చేసి ద్వంద్వ రహితుడివయ్యి ఏ సుఖ దుఃఖాలు కానీ లాభాలు కానీ ఏవి కూడా నాశించకుండా సత్వగుణాన్ని ఆశ్రయించి యోగక్షేమాలు కూడా చేయటం వల్ల ఏమైంది, నాకు ఏదవుతుంది అని కూడా యోగక్షేమాలన్నీ కూడా పరిశీలించి నువ్వు పని చెయ్యి. శరణాగతుడుగా, భగవంతుడి శరణాగతుడుగా, ఆత్మజ్ఞుడుగా అని చెప్పబడింది. అయితే అంటే ఎంత ఎడతెక్కలేనటువంటి పనిలో ఉన్నా సరే స్వామీజీ మనసు మాత్రం ఎప్పుడు భగవంతుడికి దగ్గరలోనే ఉండేది. ఇక సహస్ర దీపవనంలో అంటే 1000 ఐలాండ్ పార్క్లో స్వామీజీ అక్కడ సెయింట్ లారెన్స్ అనే నది ఉంటుంది. ఆ నదిలో ఉన్న ద్వీపాలు అన్నమాట. అది న్యూయార్క్కి 300 మైళ్ళ దూరంలో ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు స్వామీజీ గంగా తీరంలో పంచవటిలో ఉన్నట్టుగా అనుభూతి చెందేవారట. ఎప్పుడు కూడా ఆయన మనసు ధ్యానస్థం అవుతూ ఉండేదన్నమాట. అక్కడ ఒక 12 మంది శిష్యులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జీవనం గడపాలి, మన క్రిస్టియన్ లాంటి వాళ్ళు అనమాట. సిస్టర్ క్రిస్టియన్ ఉంటారు కదా వీళ్ళందరూ. అయితే ఇక్కడ ఒక తక్కువమైన జీవితం అంటే ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి పరిచయం చేస్తారు స్వామీజీ. రోజు మార్నింగ్ నుంచి కూడా దైనందిక పనులు చేసుకుని తరగతులు, తర్వాత ధ్యానం, సాధన, ఇక గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, బైబిల్ దగ్గర నుంచి నారద సూత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళకి క్లాసులు తీసుకుంటారు స్వామీజీ. అది ఆ ప్రదేశం అంతా కూడా అసలు ప్రకృతి శబ్దాల తప్ప ఇంకేం వినిపించమన్నమాట. ఒక అడవి ప్రాంతం. అందులో ఒక ఆశ్రమంలో ఒక గురువు దగ్గర ఒక ప్రశాంతమైనటువంటి ప్రేమమయమైనటువంటి ఒక గురువు దగ్గర కూర్చొని మనం నేర్చుకుంటున్నామనే భావన వాళ్ళకి కలిగేదన్నమాట. ఇప్పుడు కూడా స్వామీజీకి నిర్వికల్ప సమాధి ఉంటుంది. గురువు ఆయన సమాధిలో వెళ్ళిపోతూ ఉండేవారు. అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు మనం రోజు ధ్యానం చేస్తామంటారు. అందరూ కూర్చొని ధ్యానం చేస్తుంటే వెంటనే ఆయన అయితే సమాధిలోకి వెళ్ళిపోయారు. భారీ వర్షం మొదలైందట. శిష్యులకు ఏం చేయాలి తెలియక ఆయన కదలకుండా ఆ వర్షం ఆగేంత వరకు ఆయన మళ్ళీ స్పృహ వచ్చే వరకు కూడా గొడుగు వేసి పట్టుకుని కూర్చుని ఉన్నారు అందరూ. ఈ విధంగా స్వామీజీ మనస్సు ఉంటూ ఉండేదన్నమాట. స్వామీజీ ఆ రోజు గురించి అంటారు, భగవంతుడే కర్త, మనం కేవలం ఆయన చేతిలో ఉపకరణాలు. కామం, కాంచనం, కీర్తి అనే ఈ 3 బంధాలు కూడా నా మనసు నుంచి తొలగిపోయాయి. సుకృతాలు, దుష్కృతాలు, భ్రాంతి, అజ్ఞానం అన్నీ అదృశ్యమైపోయాయి. ఒక గుణాతీత ప్రపంచంలోకి నేను వెళ్ళిపోయాను. నేను నీలో ఉన్నాను అంటే భగవంతుడిలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు అంటే ఒక ఏకాత్మ అనుభూతి పొందుతున్నారన్నమాట. ఓ దేవదేవ నీవే శరణ్యం, హరి ఓం తత్సత్ అని రాసుకుంటారు స్వామి చెప్పినప్పుడు. అలాగే ఇప్పుడు ఉండగానే స్వామీజీ సన్యాసి గీత రాయడం జరుగుతుంది. ఈ సన్యాసి గీతం అంతా కూడా మనకి స్థితప్రజ్ఞ లక్షణాలు కనిపిస్తాయి. ట్రూత్ ఎవర్ కమ్స్ వే లస్ట్ అండ్ పెయిన్ కమ్స్ అని ఒక పోయి ఉంటుంది. అందులో మనకి టైం ఇక్కడ 62, 63, 64, 65 శ్లోకాల్లో భావం మనకి కనిపిస్తుంది అనమాట. ఇది ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు అజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధి
विनाशात् प्रणश्यसि रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो यासु బుద్ధిపర్యవతిష్టతే. దీన్ని డీటెయిల్గా మీరు తర్వాత తీసుకుంటారు. అంటే ఈ కామ క్రోధ రాగ ద్వేషాలు వీటి నుంచి అన్నీ కూడా మనకి అటాచ్మెంట్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. వీటి నుంచి ఇవన్నీ కూడా విడిచి చిత్తం నిర్మలమైనప్పుడు ఎప్పుడైతే మనం వీటిని విడిచామో అప్పుడే మన ఆత్మస్వరూపంలో మనం నిశ్చలతని పొందుతాము అని చెప్పి సన్యాసి ఇవన్నీ విడిచిపెట్టుడు. ఈ కామం క్రోధం కీర్తి ప్రతిష్ట సంఘం ఇవన్నీ కూడా విడిచిపెట్టని చెప్పి సన్యాసి గీతలో స్వామీజీ రాస్తారు. ఇలా అంటే పూర్తిగా స్వామీజీ జీవితం చూస్తూ ఉంటే మనకి ఒక ఆత్మజ్ఞుడైనటువంటి స్థితిపరిజ్ఞుడైనటువంటి యోగులాగా కనిపిస్తుంది. అయితే చివరిలో కూడా స్వామీజీ దేహాన్ని విడిచేటప్పుడు రామకృష్ణ ద్వారా చెన్నైలో ఉంటారు. ఆయనకి చెప్తారు, శశి నేను నా శరీరాన్ని ఒక ఉమ్మిలా విడిచివేస్తున్నాను అని చెప్తారు అన్నమాట. మనకి ఇప్పుడు గీత 22వ శ్లోకం, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఈ ఆత్మ ఎలా వదిలేస్తుంది? ఒక జీర్ణమైనటువంటి వస్త్రంగా వదిలేస్తుంది అంటారు. స్వామీజీ చెప్తారు, నేను అలా వదిలేస్తున్నాను శరీరాన్ని అని చెప్పి ఆయనకి చెప్తారు. అయితే స్వామీజీ ఏమంటారు, నేను ఒకసారి చెప్తారు, ఒక చిరిగిపోయిన వస్త్రంలో నా శరీరాన్ని నేను వదిలేస్తాను, కాకపోతే నా వాణి మాత్రం ఈ లోకంలో అందరినీ దైవోన్ముఖం చేస్తూనే ఉంటుంది అని చెప్తారు. ఇలాగా ఇప్పటిదాకా మనం స్థిత ప్రజ్ఞ లక్షణాలు స్వామీజీలో చూస్తాము. అయితే ఇక కర్మయోగి ఏ విధంగా ఈ బ్రాహ్మీ స్థితిని పొందుతాడు అనేది వీరు ఆచరించిన కర్మయోగం గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకుందాము. ఇది వారి సందేశం. అంటే స్వామీజీ అంటేనే మనకు ఒక పవర్ హౌస్ అవునా. అక్కడ మనకి 2-3 శ్లోకాల్లో చెప్పబడింది. శ్లోకాలు చదవట్లేదు, మీకు తెలిసినవి. ఏది కుతస్వాకష్మల విధం విషమే సంప్రసిద్ధం అన్నది, క్లైబ్యం మాస్మగ పార్థ అన్నది. అయితే ఎప్పుడైతే మనం ఈ శ్లోకాలు వింటామో క్లైబ్యం మాస్మగమహ అని చెప్పినప్పుడు ఆ స్థానంలో మనకి కృష్ణుడు ఉన్నాడని అనిపించదు, స్వామీజీ ఉన్నారనిపిస్తుంది ఎప్పుడు. ఎందుకని ఆయన ఎప్పుడు కూడా బోధించేది అదే, ఉత్తిష్టత క్లైబ్యం మాస్మగమహ. ఎప్పుడు నీ బలహీనత గురించి తలపోయి లేచి నీలో శక్తులన్నింటినీ కూడా నువ్వు బహిర్గతం చెయ్యి అని అంటూ ఉండేవారు. ఇంకా ఏం చెప్పారు, ప్రతి కర్తవ్యం కూడా పవిత్రమైనదే. శ్రద్ధాభక్తులతో కూడిన కర్తవ్యం పరమోత్కృష్టమైనటువంటి ఈశ్వర ఆరాధన అని చెప్పేవారు. అలాగే 47 శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మా తే సంగోస్త్వ కర్మణి. కర్మ చేయటం అందే మీకు అధికారం ఉంది, కాకపోతే దాని ఫలాన్ని నువ్వు ఆశించకుండా చెయ్యి. అంటే ఈ విధంగా చేయటం వల్ల నీకు కర్మబంధం అంటారు. అలాగే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా న శుద్ధయా సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ యోగస్థం ఆమని చెప్తారన్నమాట. అయితే స్వామీజీ మనకి 4 యోగాల ద్వారా జీవుడు పరమాత్మను చేరుకోగలడు అన్నది చెప్పారు. కర్మయోగానికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చారు స్వామీజీ. ఇక్కడ మనకి మొదట్లో అర్జునుడు 5, 6, 7 శ్లోకాల్లో గురువున హత్వాన్ మహానుభావాన్, తర్వాత నా చైతద్విద్మా కథలను గరేయు కార్పణ్య దోషోపహత స్వభావ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ గురువులు వీళ్ళందరినీ చంపి నాకేమవుతుంది, నేను ఏ సుఖాలు అనుభవించాలి, తర్వాత వీళ్ళందరినీ నేను బాణాలతో ఎలాగా చంపను, నా బుద్ధి ఇప్పుడు దీనత్వాన్ని పొందుతుంది, నా శౌర్యం అంతా కూడా అణగారిపోయింది. అయితే ఈ అధర్మ దోషాన్ని నేను అంగీకరించాలా లేకపోతే నేను యుద్ధం చేయాలా
నువ్వే ఏదో ఒకటి నాకు తెలియచెప్పు అని అంటారు. స్వామీజీ మంచి ఫిలాసఫర్. అందుకని స్వామీజీ అంటారు, మంచి పని చేస్తున్నాం అనుకునే వాళ్ళు మనం అనుకుంటా జగత్తును ఉద్ధరిస్తున్నాము అని. ఇప్పుడు అర్జున్ నేను ఏదో చేద్దాము అని వచ్చాడు, నేను ఇప్పుడు ఇది చేస్తే ఏమైపోతుందో అని అనుకున్నాడు. ఒకవేళ చేయకుండా ఉంటే ఏమవుతుంది అని అనుకుంటున్నాడు. ఆ తర్వాత నేను ఇప్పుడు అధర్మం మీద నేను ఆ దోషాన్ని తగ్గించాలా, లేకపోతే నేను యుద్ధం చేయాలా, నా కర్తవ్యాన్ని చేయాలా చెప్పుకోవాలనుకుంటున్నాను. మనం కర్మ చేయడానికి వెళ్ళినప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే ఏది వస్తుంది. యాక్చువల్గా స్వామీజీ అంటారు, నిజాన్ని మనం చేసేది ఏమీ లేదు. ఈ సృష్టి ఒక కెరటం ఉందనుకోండి, అది మనం లేస్తుంది, పడుతూ ఉంటుంది. ఆ లేవటం పట్టం కలిపి మనం ఒక అలా అంటాం. ఈ సృష్టి సమగ్ర రూపమే అదనమాట. దీంట్లో సుఖం ఉంది, దుఃఖం ఉంది. ఈ సుఖ దుఃఖాలు కలిపి ఈ సంసారం. దీన్ని నువ్వు ఆపలేదు. అలా ఎలా లేచిపడుతుంటుంది. సుఖ దుఃఖాలన్నీ సంసార సాగరంలో వస్తూనే ఉంటాయి. దీన్ని మనం పెంచలేము, దాన్ని తగ్గించలేము. మనం ఏదో ఉద్ధరించేద్దాం అనుకుంటాం, మనం ఏమీ చేయలేము. అయితే ఈ శక్తులు మొత్తమే సంసారం అనేది. అయితే ఇది ఒక బంతి ఆటలాగా అనమాట. బంతి ఇటు నుంచి అటు వేసాం అనుకోండి, మళ్ళీ అటు వెళ్తారు, నిల్చొని బంతిని ఇటు వేయడం అని చెప్తారనమాట. అయితే ఒకే తత్వాన్ని మనం భిన్న దృక్పథాలతో చూస్తున్నాము. శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఇది వదిలిపెట్టిందో మరణించామంటారు. ఇంకో శరీరం తీసుకుంటుందో జననం ఉంటున్నాం. అంటే ఏంటంటారు, ఈ ఆత్మ యొక్క ఈ మార్పులు ఇటు నుంచి అటు వెళ్ళే మార్పులు, అటు నుంచి ఇటు వచ్చే మార్పుని మనం రెండు దృక్పథాలతో చూస్తున్నాం. నిజానికి దానికి ఏమీ చావలేదు, మనం చూసే దృక్పథం అనమాట. అందుకని మనం చేసేది ఏమీ లేదు అని చెప్తారు. అందుకే అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు, ఏనో వేతి హంటారు. ఎవరైతే దీన్ని చంపాలనుకుంటారో వాళ్ళకి తెలియట్లేదు. ఎవరు చంపబడుతున్నాం అనుకుంటారో వాళ్ళకి తెలియట్లేదు. అయితే ఇదేంటిది? అవ్యక్తోయం అచింత్యోయం. దీనికి ఎక్కడ కూడా దాన్ని నువ్వు చింతించలేవు. ఇది అవ్యక్తమైనది, ఆత్మ అనేది నువ్వు బుద్ధితో నువ్వు తెలుసుకోలేవు. అధచేయనం నిత్య ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు అనుకో, శరీరంతో చనిపోయింది కదా, శరీరంతో పుట్టింది అనుకున్నావు అనుకో, జాతసి ధ్రువముక్తు ధ్రువం జన్మ గతస్య. అంటే పుట్టిందని బట్టి మరణం, చావు అనేది ఉంటుంది, చనిపోయిన దాన్ని బట్టి పుట్టడం అనేది ఉంటుంది. దీని గురించి కూడా నువ్వు విచారించవలసింది లేదు. ఇది అవ్యక్తంగా ఉంది, మధ్యలో వ్యక్తమవుతుంది, మళ్ళా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అయితే మనం చేయవలసింది ఏంటి ఇక్కడ అని అంటే, ఈ సమతుల్యాన్ని ఏదో మనం చేసేద్దామంటే చేయలేము. అయితే ఈ జగద్యాత్ర నుంచి ఎలా మనం బయటపడాలన్నదే మనం ఆలోచించవలసింది. ఇక్కడ దీనికి రెండు మార్గాలు చెప్పారు. ఒకటి, అసలు కర్మజోలికి పోకుండా ఆత్మజ్ఞుడుగా చేయగలిగింది, లేదా కర్మరహస్యాన్ని గ్రహించి నిష్కామంగా కర్మ చేసుకుంటూ పో. ఈ కర్మరహస్యం అనేది స్వామీజీ చాలా పెద్ద సబ్జెక్టు. అయితే మనం తెలుసుకోవాల్సింది నిష్కామంగా కర్మయోగం అభ్యసించడం. ఇదే స్వామీజీ 31వ శ్లోకంలో చెప్పండి. స్వధర్మమపి చావేక్ష నవికంపితు నాసి ధర్మాయుక్తం శ్రేయుణ క్షత్రియస్య. అంటే ఇక్కడ మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ వెళ్ళిపోవడం అనేది మనం చేయవలసింది అని చెప్పి, ఇది నీ వంతు కర్తవ్యాన్ని కర్తృత్వ బుద్ధి వీడి ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి. ఈ గీతా సందేశంలో స్వామీజీ మరణాలకి బోధించారు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృదంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే